నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. అతిరథుల సమక్షంలో ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి 18వ లోక్సభ ఏర్పాటుపైనే ఉంది. కొత్త లోక్సభ ఏర్పడిన తర్వాత కొత్త ఎంపీలు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు? మంత్రి మండలితో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించారు. మరి ఎంపీలతో ఎవరు ప్రమాణం చేయిస్తారు? ప్రొటెం స్పీకర్ గా ఎవరిని ఎలా ఎంపిక చేస్తారు? ప్రొటెం స్పీకర్ పదవి అంటే ఏంటి? ఈ పదవిలో ఉన్న వారి బాధ్యతలు ఏంటి? ఈసారి స్పీకర్ ఎవరు అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 94లోని 2వ నిబంధన ప్రకారం కొత్త లోక్సభ మొదటి సమావేశానికి ముందు స్పీకర్ పదవి ఖాళీగా ఉంటుంది. ఆ పరిస్థితిలో ప్రొటెం స్పీకర్ గా రాష్ట్రపతి నియమించిన సభ్యుడే స్పీకర్ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. లోక్సభ తొలి సమావేశానికి ప్రొటెం స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే సీనియర్ సభ్యుల జాబితాను రూపొందిస్తారు. ఈ సీనియారిటీ వారి వయస్సు ఆధారంగా ఉండదు. లోక్సభతో పాటు రాజ్యసభలో పదవి కాలం ఆధారంగా ఆయన సీనియారిటీ నిర్ణయిస్తారు. ఈ పేర్ల జాబితాను ప్రధానికి అందజేస్తారు. వారు ఒక సభ్యుడిని ప్రొటెం స్పీకర్ గా గుర్తిస్తారు. ఇది కాకుండా మరో 3 సభ్యులను కూడా ఎంపిక చేస్తారు. ప్రధాని ఆమోదం తర్వాత ఈ పదవులకు ఎన్నికైన సభ్యుల సమ్మతి కూడా తీసుకుంటారు. ఈ పనిని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి చేస్తారు. దీని తర్వాత ప్రొటెం స్పీకర్ ఇతర 3 సభ్యుల నియామకంపై ఆమోదం కోరుతూ మంత్రి రాష్ట్రపతికి నోట్ను సమర్పిస్తారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ప్రొటెం స్పీకర్ తో పాటు 3 సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సన్నాహాలు ప్రారంభమవుతాయి. ప్రొటెం స్పీకర్ తో రాష్ట్రపతి ప్రమాణం చేయిస్తారు. రాష్ట్రపతి భవన్ లో ఈ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. కార్యక్రమ ఏర్పాట్లు, ప్రజలకు ఆహ్వానాలు పంపే పని రాష్ట్రపతి సెక్రటేరియట్ ద్వారా జరుగుతుంది. ఈ సమయంలో రాష్ట్రపతి భవన్ లో ఉపరాష్ట్రపతి, ప్రధాని, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వంటి ప్రముఖులు ఉంటారు. సభలోని మిగిలిన 3 సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. లోక్సభ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయి. కాబట్టి సాధారణంగా ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం అదే రోజు ఉదయం 9:30 జరుగుతుంది. సాంప్రదాయం ప్రకారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శితో పాటు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమాణ స్వీకారానికి అరగంట ముందు నియమించిన ప్రొటెం స్పీకర్ నివాసంలో సమావేశం అవుతారు. రాష్ట్రపతి భవన్ కు చేరుకోవడానికి లోక్సభ సెక్రటేరియట్ నుండి కారు ఏర్పాటు చేస్తారు. ప్రొటెం స్పీకర్ తాత్కాలిక స్పీకర్. ఆయన పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలలో కార్యకలాపాలను నిర్వహించడానికి పరిమిత కాలానికి నియమించిన వారు. లోక్సభ తొలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహిస్తారు. అడ్మినిస్ట్రేషన్ తో పాటు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేసే బాధ్యత కూడా ప్రొటెం స్పీకర్ పై ఉంటుంది. ఈ పనిలో స్పీకర్ నియమించిన 3 సభ్యుల సహాయాన్ని కూడా పొందుతారు. ప్రొటెం స్పీకర్ ఎన్నికలను నిర్వహించడం, అలాగే పార్లమెంట్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కోసం ఓటింగ్ జరిపించే బాధ్యత వహిస్తారు. కొత్త స్పీకర్ ను ఎన్నుకోగానే ప్రొటెం స్పీకర్ పదవి ఆగిపోతుంది. లోక్సభ స్పీకర్ గా ఎన్నికవడానికి నిర్దిష్ట ప్రమాణాలు, ప్రత్యేక నియమాలేవి లేకపోయినా రాజ్యాంగం, పార్లమెంటరీ నియమాలపై అవగాహన కలిగి ఉండటం అవసరం. గత 2 పర్యాయాలలో లోక్సభలో బీజేపీకి మెజారిటీ ఉండటంతో సుమిత్రా మహాజన్, ఓం బిర్లా స్పీకర్లుగా ఎన్నికయ్యారు. కాగా లోక్సభ స్పీకర్ పదవి అనేది కీలక పదవి. ఫిరాయింపు కారణంగా సభ్యులపై అనర్హత వేటు వేయడానికి సంబంధించిన కేసులను నిర్ణయించడంలో ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం స్పీకర్ కు సంపూర్ణ అధికారం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలలో ఇలాంటి ఘటనలు కూడా జరిగాయి. పార్టీలో తిరుగుబాటు చేయడం ద్వారా పార్టీ చీలికలకు దారితీసి ప్రభుత్వాన్నే పడగొట్టిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఇలాంటి వాటికి చోటివ్వకుండా ఉండేందుకు టీడీపీ, జేడీయూ ఈ పదవిని కోరుకుంటోంది. వీరిలో ఎవరిని స్పీకర్ పదవి వరిస్తుందో చూడాలి.